నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీ కోసం. నేను చెప్తాను, మీరు చెప్తారు కదా, అందరు చెప్పిట్టు ఈరోజు నేను చెప్తా, మీరు చెప్పండి, 10 మందితో చెప్పండి. ప్రతి గల్లీలో మన పిల్లలకు చెదాలకు వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు నుంచి చెప్పండి. కాళ్ళతో చదువుతున్నాం. ఇది మన సంస్కృతి కాదు. మన సాంప్రదాయం ఏంటంటే మట్టి వినాయకులను ఏ విధంగా అయితే పూజిస్తామో మనం వేసేటప్పుడు కూడా అంత స్వచ్ఛంగా నీళ్ళలో వేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. వేణుమాధవరావు గారి సమక్షంలో మరి చాలా గణేశ మండపాలను పిలిచి అక్కడ మనం మట్టి గణపతులు పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆ ఒక ఏడాది మాత్రం దాంట్లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అట్లాంటి మట్టి వినాయకులను పెట్టలేరు. ఆ సంవత్సరం మాత్రం దాదాపు 23 గణపతులను దాంట్లో ప్రదర్శించడం జరిగింది. అప్పుడు మరి మేము బీసీ సంఘం ద్వారా ఎక్కడైతే మట్టి విగ్రహాలు పెట్టిరో అక్కడ వాళ్ళని అందరినీ కూడా వెళ్ళి సన్మానించి వారికి జ్ఞాపకాలను కూడా అందించడం జరిగింది. మరి అదేవిధంగా మరి తాండూరు మండలంలో ఒక ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 గ్రామాలు ఎన్నుకుంటే ముఖ్యంగా మరి చెంగల్ గ్రామాల్లో మరి ఎన్ని ప్రతినిధించారో అన్ని గణపతులు కూడా మట్టి వినాయకులని మరి పెట్టే విధంగా మేము ఆ రోజు కృషి చేసామని గర్వంగా ఇక్కడ చెప్తా ఉన్నాను. రాత్రి 7-8 గంటలకు ప్రారంభమైతే కనిపిస్తుంటే ఇప్పుడు 10-11 అయినా కూడా ఇబ్బంది. అసలు వినాయకులు రావట్లేదు. గంజలు 3 ఏళ్ళ కట్టుకొని రాత్రి 10 తర్వాత కార్యక్రమాలు ఏమైతే జరుగుతున్నాయో చేసి పెట్టడం కానీ సౌండ్ పొల్యూషన్స్ ఈ భక్తి పాటలు ప్రారంభిద్దాం. అదేవిధంగా నా వైపు నుంచి నా సమాజం తరఫున నేను ఉన్నటువంటి బాధ్యతలో ఉన్నందుకు నా టీచర్లకు, నా విద్యార్థులకు కూడా దుబాయ్, ఇంగ్లాండ్ అన్నీ ఎక్కడ అమెరికా ప్రతి ప్లేస్లకి మా యొక్క విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. ఒక 4 నెలల ముందే ఈ విగ్రహాలు అక్కడ పంపిస్తాం. చెన్నై పోర్టు నుంచి వెళ్తాయి. అయితే దాదాపు మా దగ్గర మా ఊళ్ళో నాతో పాటు ఇంకా 10 మంది పనిచేస్తూ ఉంటారు. మరి హైదరాబాద్లో కూడా ఇంకొక 50 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. చాలా విగ్రహాలు తయారు చేస్తున్నాము. అంతే స్ట్రాంగ్ ఉంటుంది. వెయిట్ కూడా దానికి ఈక్వల్గానే ఉంటుంది. అటు ఇటు కానీ పెద్ద వెయిట్ ఉండదు. దానిలాగా పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి వేసే అవసరం కూడా లేదు. మట్టి విగ్రహం స్ట్రాంగ్ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. కాబట్టి మా దగ్గర అన్న వాళ్ళు అన్నారు, మీ దగ్గర ఏ సైజు వరకు దొరుకుతాయి అంటే మా దగ్గర 8 ఫీట్ల వరకు దొరుకుతాయి. 0 సైజు నుంచి 8 ఫీట్ల వరకు దొరుకుతాయి. మరి ఈ యొక్క ట్రెండ్ ఏదైతే సమాజం ఏ విధంగా అయితే పోతుంటుందో అదే విధంగా మనం కూడా నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది ఫ్యాన్సీ టైప్ చూస్తుంటారు. చాలా అందంగా ఉండాలి విగ్రహం చూడంగానే దేవుడు అనే ఫీలింగ్ రావాలి మనకి అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు ఏ విధంగా తయారు చేసేయమంటే ఆ విధంగా మేము తయారు చేసేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది ఏఐ. మీరు ఒక విగ్రహం ఫోటో తీసి నేను విగ్రహాలు పెట్టిన ఆ విగ్రహం ఫోటో తీసి మీరు ఏఐ కట్టి మీకు ఏమేమి కావాలన్నా దాంట్లో టైప్ చేస్తే చాలా అది మళ్ళీ మీకు రిపీట్ ఆ ఫోటోని పంపిస్తుంది. ఆ ఫోటో నాకు పంపించండి. ఆ ఫోటోలాగా మీకు తయారు చేసి ఇస్తాను నేను. అయితే సేమ్ విగ్రహం మీకు విగ్రహాలు ఫస్ట్ డెమో వచ్చేసాయి. కృష్ణ గారు చెప్పినట్టు తప్పకుండా ఎవ్వరు కానీ ఈగో ఫీలింగ్స్ పోకుండా హిందువుల అందరం ఒకటే. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి అందరినీ కాల్ చేయండి. ప్రతి ప్రోగ్రామ్ ఎందుకంటే కొందరికి కొన్ని ఫీలింగ్స్ ఉంటున్నాయి. అలా కాకుండా తప్పకుండా అందరూ అన్నింటిలో పార్టిసిపేషన్ చేసినట్టయితే మన భావితరాలకు మంచి చేసినట్టు జరుగుతుందని మీకు అందరికీ విన్నవించుకుంటూ, ఎందుకంటే తమ్ముడు చాలా చక్కగా చెప్పిండు అన్ని విషయాలు. ఎందుకంటే మట్టిలో మాణిక్యం అంటే నేను అతని ఎందుకంటే ఒక తమ్ముడిని ఆదర్శంగా ఇప్పుడు తన వాక్యాలు ఆదర్శంగా తీసుకుంటాను. కాబట్టి మీకు అందరికీ ఎవరికి నేను ఇట్లా అన్నా కానీ ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఒక 100 మంది మన తాండూరు లోపల ఉంటే మన తాండూరు ఎలాంటి అభివృద్ధి దిశలైనా తీసుకెళ్ళగలుగుతామని మీకు అందరికీ విన్నవించుకుంటూ, మేము కూడా సీనియర్ల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి తప్పకుండా మా మున్సిపల్ తరఫున ఎన్ని విగ్రహాలు అయితే పంచడానికి అని ఆస్కారం ఉంటే అది మా బడ్జెట్ రూపంగా పెట్టి తప్పకుండా తాండూరుకి విగ్రహాలు అందించే దిశగా మేము తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన గోశాల కాళ్ళతో చదువుతున్నాం. ఇది మన సంస్కృతి కాదు. మన సాంప్రదాయం ఏంటంటే మట్టి వినాయకులను ఏ విధంగా అయితే పూజిస్తామో మనం వేసేటప్పుడు కూడా అంత స్వచ్ఛంగా నీళ్ళలో వేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నీళ్ళలో దమ్మును ఎత్తేసడం వల్ల మనం ఏం సాధిస్తాం? ఆ విధంగా నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమిస్తానని కోరుకుంటూ ప్రకృతి ముందు మట్టి గణపతి అన్న సంప్రదాయం దీని గురించి ఇప్పుడు మనకు స్వామి గారు
కమిటీ ప్రధాన కార్యదర్శి పెట్రోల్ గారు, శంకర్ గారు కూడా పనాల తిరిగిన గణపతి పెట్టిండ్రు పోయినసారి. దాన్ని పెద్ద కోవిడ్ మాధవులు వాళ్ళు వేసేటప్పుడు మెల్లగే అని నేర్పించి తర్వాత దాన్ని నీళ్ళలో ముందలేదు ముంచుండని మన యువతని చెప్తే దాని మీద కాలు పెట్టి వాళ్ళు తొక్కుతుంటే దాన్ని వీడియో తీసి వైరల్ చేసి ఈరోజు దాన్ని 1 కోటి మంది దాకా ఆ వైరల్ వీడియో చూసిన తర్వాత కూడా మన తాండూరు ప్రాంతానికి అందుతుంది. మనం అంత పెద్ద గణేశులను పెట్టాలి. మట్టి గణపతులు పెడితే మాత్రమే చెందాలి, లేకపోతే చెందాలి గవర్నమెంట్. సరే ఈసారి పూర్తి పెడతామంటే ఒక అగ్రిమెంట్ తీసుకోండి, నెక్స్ట్ టైం మేము మట్టి గణపతి పెడతామంటే అప్పుడు ఇవ్వండి. ఎందుకంటానంటే మేము ఆలోచించడం అదే చెప్తాం. ఇప్పుడు ఎక్కడికి ఫస్ట్ గణికాడికి వెళ్ళి స్టార్ట్, సెకండ్ మనం గణేష్ కాడికి వెళ్ళి స్టార్ట్ కావాలి, వినాయక చవితి అనేది అక్కడికి వెళ్ళి సెకండ్ నుంచి స్టార్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ రామకృష్ణ సార్ చెప్పారు, మన వేణుగోపాల్ రెడ్డి చెప్పారు, మన నరసింహ చెప్పారు, మన ప్రథమ నీరాజపాల్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. నా కోరిక ఒకటే, తాండూరులో పీఓపీ గణేష్ లేకుండా ఓన్లీ మట్టి విగ్రహాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.